ఒక అనంతమైన మహాప్రజ్ఞ. అది నేను 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 అంటూ అది చాలా సహజ సిద్ధంగా, నీ ప్రయత్నానికి అతీతంగా అది అపారమైన మహాకరుణ సముద్రమై నిన్ను నిరంతరము పలకరిస్తూనే ఉన్నది. ఆ పలకరింపు యొక్క మహదానందపు మహావెల్లువ అది స్వయంభూ అయినటువంటి నీ నిజమైన స్థితి, నీ నిజమైన ఆనందము, నీ స్వయంభూ ప్రజ్ఞ. నువ్వెప్పుడు ఉన్నావు, నువ్వు ఉన్నావు అనడానికి నువ్వు దానికి ఇతరులతోటి లేదా దేవుళ్ళతోటి లేదా ఈ లోకంతో అంటే జీవ దైవ వ్యవస్థతోటి ఎలాంటి సంప్రదింపులు అవసరం లేదు. నువ్వెప్పుడు చాలా స్పష్టంగానే ఉన్నావు. అయితే ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు. నువ్వు ఎందుకు తెలుసుకోవాలని అనుకుంటున్నావంటే, నువ్వు ఏదైతే అయ్యి ఉన్నావో అది నువ్వు కాదు అనేటువంటి అపోహ వల్ల నువ్వు తెలుసుకుందాం అనుకుంటున్నావు తప్ప, వాస్తవానికి నీ నిజమైనటువంటి స్పృహ ఏదైతే ఉందో ఆ స్పృహ యొక్క వైభవము నువ్వే అనేటువంటి సర్వాంగీకారం, అది ఇతరుల వల్ల కాకుండా అది స్వయంగా నీ సుజ్ఞానం చేత నిన్ను అంగీకరించినప్పుడు నువ్వు ఎవరిని సంప్రదించవలసిన అవసరం ఉండదు. అసలు నిన్ను నువ్వు ఎప్పుడు వెతుకులాట పెట్టుకుని నువ్వు ఆ వెతుకులాటలో నిన్ను వెతుక్కోవలసిన అవసరం లేదు. కొద్దిగా నెమ్మదించు. నీ దృష్టిని కొంచెం నీ మూలంలోకి ప్రసరింపచేయి. ఇతరుల తాలూకు అనుభవాలకి అభిప్రాయాలకి కొంచెం దూరంగా ఉండు. నువ్వు ఎక్కడి నుంచి అయితే నీ నిజమైనటువంటి స్పృహ నీ అనుభవానికి అందుతుందో ఆ మూలంలో తాదాత్మ్యత చెందు. నీ అనుభవానికి సంబంధించిన వివరణలు, మాటలు, ఉపన్యాసాలు, ఉద్దేశ్యాలకి అతీతంగా నువ్వు ఎక్కడి నుంచైతే స్పష్టంగా నువ్వు ఎక్కడి నుంచైతే అనుభవపేతం అవుతున్నావో అక్కడ హాయిగా సేద తీరు. నీ అనుభవాలు, నీ అనుభూతులు ఇవన్నీ కూడా మీ మానసిక దృక్పథంలో భాగాలే. స్థితిగతులు, నిర్ధారణలు ఇవన్నీ కూడా మీ మానసిక దృక్పథంలో భాగాలే. నీ అనుభవానికి ఏదైతే నీకు అందుతుందో ఆ ఉన్న అనుభవం కోసం కొనసాగింపు ఎక్కడైతే ప్రారంభమవుతుందో అది నువ్వు కాదు. నీ అనుభవం ఏదైతే ఉందో అది ఎప్పుడైతే అది కొనసాగింపు లేకుండా ఉందో అది మాత్రమే నువ్వు. అది మీ అనుభవం చాలా స్పష్టంగా ఉంది. ఆ అనుభవాన్ని మీరు ఇది అని నిర్ధారిస్తున్నప్పుడు అది కొనసాగింపులోకి వెళ్ళిపోతుంది అంటున్నాను నేను. మీ అనుభవాన్ని మీరు నిర్ధారించే వారి కింద కాకుండా మీ అనుభవము అనుభవపూర్వకంగా స్వయంగా అదిగా అలా ఉన్నప్పుడు అదే మీరంతే. కొనసాగింపుకు వెళ్ళకూడదు అంటున్నాను నేను. నేను ఇక్కడున్నాను, నేను ఇలా ఉన్నాను, నా అనుభవం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీ వ్యక్తీకరణలో భాగాలు. మీరు ఎప్పుడైనా మీరు సహజంగా శ్వాసిస్తున్నారు, సహజంగా శ్వాసని విడిచిపెడుతున్నారు, దాని పట్ల ఏమన్నా సొంత నిర్ధారణ చేసి కొనసాగింపుకి వెళ్తారా? వెళ్ళరు. కానీ మీ నిజమైనటువంటి అనుభవం వచ్చేసరికి దాని కొనసాగింపుకి తీసుకెళ్తారంటున్నాను నేను. మీ స్వయం అనుభవాన్ని మీ కొనసాగింపులే అది ఇతర అనుభవం కింద తీర్చిదిద్దుతున్నాయంటున్నాను నేను. కీప్ క్వైట్
అండ్ జస్ట్ బీయింగ్. మీరుగా ఉండండి అంతే. ఏ కొనసాగింపు దానికి అంటే ఆ కొనసాగింపు అనే దాన్ని అటాచ్ చేయొద్దు అంటున్నాను దానికి. మీరు గాఢ నిద్రలోంచి మేల్కొన్నప్పుడు మీ స్థితి ఎలా ఉంది? అలా ఉందా, లేదంటే కొనసాగింపుతోటి ఉందా? ఎలా ఉంది అది? జస్ట్ అలా ఉందంతే, అంతేనా కదా? మీరు ఎప్పుడైతే కొనసాగింపులోకి వెళ్ళిపోయారో అప్పుడేమవుతుంది? ఆ మధురత్వాన్ని మీరు కోల్పోతున్నారు. మీరు కాసేపు హాయిగా కూర్చుంటున్నారు. ఆ కూర్చున్న తర్వాత మీ అనుభవం మీకు స్పష్టంగా ఉంటుంది. మీరు ప్యూర్గానే ఉన్నారు ఇక్కడ. కానీ దాన్ని అదిగా కాకుండా ఇంకా ఏదైనా ఉందో, లేకపోతే అవునా కాదా అనేటువంటి ప్రశ్నలతోటి లేదా సంప్రదింపులతోటి దాన్ని కొనసాగింపు చేస్తున్నారు దాన్ని. ఎప్పుడైతే అది కొనసాగింపు అయ్యిందో మీ అనుభవం, అది ఇమీడియట్లీగా థాట్ కింద క్రియేట్ అయిపోతుంది అంటున్నాను నేను. బీయింగు ఎప్పుడైతే ఎక్స్టెన్షన్ అయ్యిందో అది థాట్ కింద క్రియేట్ అయిపోతుంది. ఆ ఉండటం అనేటువంటిది అలా ఉంటే, అది తృప్తిగా అలా ఉంటే, అంటే దాని పట్ల మీకు ఏ ప్రశ్న లేకుండా అదిగా అలా ఉంటే అది థాట్ని క్రియేట్ చేయదు. బీయింగ్ అనేటువంటిది ఎప్పుడైతే కొనసాగింపులోకి వెళ్ళిపోయిందో అక్కడ ఏమవుతుంది? అది థాట్ కింద క్రియేట్ అయిపోతుంది. ఉండటం అంటే దాని అర్థం ఏంటంటే కొనసాగింపు లేకుండా మీరు ఆగటం అన్నమాట. అది మీరు ఆగటం అది. అందుకే నేను ఇప్పుడు ఏమని చెప్తానంటే, మీ పట్ల కానీ, మీ దైవం పట్ల కానీ, మీ అనుభవం పట్ల కానీ, మీ ప్రపంచం పట్ల కానీ ఏ ప్రశ్న లేనటువంటి మహాస్థిమితాన్నే ఆత్మానుభవం అంటాను నేను. మీ నిజమైన అనుభవంలో ఇతరులు లేరు. మీ నిజమైన అనుభవంలో సంప్రదింపులు లేవు. మీ నిజమైన అనుభవానికి ప్రశ్న లేదు. మీ నిజమైన అనుభవానికి జన్మ, కర్మ ఇత్యాది వివరణలు ఏమీ లేవు. మీ అనుభవం ఎలా ఉంది అంటే అది అలా ఉందంతే. మీ సహజత్వం ఎలా ఉంది? అదిగా ఉంది. మీ సహజత్వం అంతా ఎలా ఉంది? అదిగా ఉంది. దానికి ఎలాంటి ప్రశ్నలు లేవు దానికి. దాన్ని మీరు నిర్ధారణలోకి తీసుకెళ్ళినప్పుడు, ఇది అవునా కాదా అనేటువంటి సంప్రదింపులు తీసుకెళ్ళినప్పుడు అదేమవుతుందంతా కంప్లీట్ థాట్ కింద క్రియేట్ అయిపోతుంది. కాబట్టి మీరుగా ఉండటం అనేటువంటిది అది మీ నిజమైనటువంటి సహజత్వం. అది మీరు ఎప్పుడు ఉన్నారు, మీరు చాలా సహజంగా ఉన్నారు. దానికి ఎలాంటి సంప్రదింపులు అవసరం లేదు. ఎవరి నిర్ధారణలు దానికి అవసరం లేదు. దానికి ఉపన్యాసం అవసరం లేదు. దానికి ఉపోద్ఘాతాలు అవసరం లేదు. దానికి ఏది అవసరం లేదు. మీ అనుభవం పట్ల మీలో చర్చ లేనప్పుడు మీ అనుభవము మీకు యథాతథంగా స్వయమై విరబోస్తుంది అంటున్నాను నేను. అది మీరుగా ఉండటం. అది దాన్ని నేనేమో చెప్తానంటే ప్యూర్ సైలెన్స్ అంటాను నేను దాన్ని. నాట్ ఓన్లీ సైలెన్స్, ఏంటది? ప్యూర్ సైలెన్స్. దానికి నేను ఎప్పుడు ఇతరమైన పేర్లు కానీ, లేతే దైవమని, చైతన్యమని ఇలా ఆ పేర్లను నేను ఎప్పుడు సూచించలేదు దానికి. ఎందుకని దాన్ని నేనేమంటానంటే స్పృహ అంటాను నేను దాన్ని.
అది నిరంతర అంతర్వాహిని అంటాను నేను. మీ మైండ్లో రకరకాల ఆలోచనలు, సలహాలు, సంప్రదింపులు, వివరణలు, ప్రశ్నలు, మీరు కానితనం ఏదైతే ఉన్నదో, మీరు కానితనాన్ని మీరు అనుభవించాలనేటువంటి తపన వల్ల ఇంతటి గందరగోళానికి మీరే ప్రారంభం పలుకుతున్నారంటున్నాను నేను. మీరంతా బాగా మార్పుకు అలవాటు పడిపోయారు. పరిసరాలను మారుస్తారు, పరిస్థితులను మారుస్తారు. అంటే అనుకూలత చూసుకుంటారు. ఎక్కడ అనుకూలత లేకపోతే ఇంకొక దగ్గర, అక్కడ అనుకూలత లేకపోతే ఇంకొక దగ్గర దేవుళ్ళు మారుస్తారు, గురువులను మారుస్తారు. మీరు దేనికోసం ప్రయత్నిస్తున్నారు అంటే మీరుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మీరుగా ఉండే ప్రయత్నంలో మీరు నిరంతరం మార్పును స్వాగతిస్తున్నారు. మార్పు వల్ల మీరు ఇదేనో మార్చడం వల్ల మీ నిజతత్వాన్ని మీరు ఎప్పుడూ అనుభవించలేరంటున్నాను నేను. మీరు పూర్తిగా మార్పులో భాగస్వాములైతే మీరు మీ నిజతత్వాన్ని ఎలా అనుభవిస్తారు? మీ నిజతత్వము మార్పుకు అతీతమైనటువంటిది. మీరేమనుకుంటారంటే ఇక్కడ బాగాలేదు, ఇంకొక దగ్గరికి వెళ్తే బాగుంటుందని అనుకుంటారు. మీరు అత్యవసరం కానప్పుడే మీరు మార్పును కోరుకుంటారంటున్నాను నేను. నిజంగా మీరు అత్యవసరం అయితే మీరు ఎప్పుడూ మార్పును కోరుకోరు. ఇంకా ఒక పరమవాస్తవాన్ని మనం మాట్లాడుకుంటే, ఇక్కడ ఎవరు గొప్పవాళ్ళంటూ ఎవరూ లేరు, అలాగే అధములంటూ కూడా ఇక్కడ ఎవరూ లేరు. ఆ అనంతమైన మహాచైతన్యానికి ఏ ఒక్కరో ఎక్కువ కాదు, ఏ ఒక్కరో తక్కువ కూడా కాదు. వీరికంటే వారు గొప్పవారు, వారికంటే వీరు గొప్పవారు. ఇవన్నీ ఎటువంటివంటే మీ వ్యక్తిత్వాన్ని బలపరుచుకోవడం కోసం, లేదా మీ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కోసం ఇతరుల ముందు కేవలము మీరు ఏర్పరచుకున్నటువంటి నియమ నిబంధనలే తప్ప వాస్తవానికి ఇక్కడ అధికులంటూ ఎవరూ లేరంటున్నాను నేను. నీ కంటికి కనిపించే అన్ని విషయాలు, అన్ని వస్తువులు అన్నీ కూడా ఒకే ఒక్క స్పృహ వలన జనించాయి అంతే. ఎవరు అధికులు లేరు, ఎవరు అధములు లేరు. ఇదంతా వ్యక్తిత్వాన్ని నిరూపించుకునే ఆ ధోరణి మాత్రమే అవుతుందంటున్నాను నేను. మీరు మార్పు చెందని స్థితిలో ఉండాలనుకుంటున్నారా లేదా? ఏమనుకుంటున్నారు? మీరు మార్పు చెందని స్థితిలో ఉండాలనుకుంటున్నారు కదా. సరే, మీరు మార్పు చెందని స్థితిలో ఉండాలనుకుంటే ముందు మీరు మారకూడదు. మీ మార్పును మీరు గమనిస్తూ ఉండాలి. దేనికోసం మీరు మార్పు చెందుదాం అనుకుంటున్నారు? ఒకవేళ మీరు మార్పు చెందితే మార్పు చెందని దాన్ని అందుకుంటారా? అది ఎప్పుడూ సాధ్యం కాలేదంటున్నాను నేను. మీ మనస్సు ఎప్పుడు నిరంతరము మార్పును కోరుకుంటూ ఉంటుంది. మీకు కావలసిందేమో ఏకత్వము, మీరు కోరుకునేదేంటి? మార్పు. మీరు మీ నిజమైన విజ్ఞానాన్ని, మీకు కావలసినటువంటి ఆ స్వచ్ఛతని
మీ మనస్సు తాలూకు ఆధిపత్య ధోరణి నుంచి దాన్ని మీరు నేర్చుకోవాలి తప్ప నాబోటి వాడి మాటల నుంచో పుస్తకాల నుంచో కాదు. అది ఇది మీకు మీరు దగ్గరగా ఉన్నప్పుడు మీరు దేనివల్ల సఫర్ అవుతున్నారు అనేటువంటి విషయం మీకు అక్కడ తేటతెల్లం అవుతుంది తప్ప మీరు ఫాలో అయితేనో లేకపోతే కొంత ఫాలోయింగ్ని క్రియేట్ చేస్తేనో మీకు అది ఎప్పుడూ సాధ్యం కాదంటున్నాను నేను. ఏకాంతమే ఏకైక పరిష్కారం, అవగాహనే అత్యుత్తమమైన మహాసాధనం అంటున్నాను నేను. ఇంకేమీ లేదు అసలు. అది కాకుండా మీరు ఇంకా ఇతరమైనటువంటి ఏ పనులు ఏది చేసినప్పటికీ కూడా మీరు 100% ఎంతో కొంత అసహనాన్ని మూటగట్టుకుంటారంటున్నాను. మీరుగా ఉండటానికి మీరే అడ్డు అనేటువంటి విషయాన్ని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, మీరుగా ఉండడానికి మీ ప్రశ్నలే అడ్డు అనేటువంటి విషయాన్ని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, మీరుగా ఉండడానికి మీ జడ్జిమెంట్స్ అంటే నిర్ధారణలు ఉంటాయి కదా, అవే అడ్డు అనేటువంటి తీర్మానాలు, నిర్ధారణలు, ఇవన్నీ మీకు అడ్డు అనే విషయాన్ని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో మీకు మార్పు చెందవలసిన అవసరం ఉండదంటున్నాను నేను అసలు. మీరు అప్పుడు ఎప్పుడు మార్పును కోరుకోరు. మీకందరికీ ఏదో కావాలి, అది మీరైతే కాదు, ఇంకోటి ఏదో కావాలి. కానీ మీ లక్ష్యం ఎలా ఉందంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం, కానీ మీకు ఇంకోటి ఏదో కావాలి. ఇదంతా ఎక్కడ తేటతెల్లం అవుతుందంటే ఇది పూర్తిగా మీ ఏకాంతంలోనే తేటతెల్లం అవుతుంది అంటున్నాను నేను. లేదా పరస్పరం చర్చించుకోవడం వల్ల అది చాలా ఒక గొప్ప సౌలభ్యం ఏర్పడుతుంది అంటున్నాను నేను. ఎక్కడైనా ఒక మొక్కకి మనం ఒక నీరు పెట్టాలన్నప్పుడు అది మనం వాటరు ఆ ట్యాప్ని మనం రిలీజ్ చేసినప్పుడు అందులోంచి వాటర్ రావట్లేదంటే అర్థం ఏంటి? ఏదో స్ట్రక్ అయిందని కదా, అంతే కదా. దాన్ని వదిలేసి ఆ మొక్క చుట్టూరు బాగా విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు అసలు. మీరు నేను అనేటువంటి మీ అంతరంగ సౌలభ్యాన్ని మీరు తెలుసుకోవడానికని చెప్పి మీ ప్రయాణాన్ని మొదలు పెడుతున్నారు. కానీ దాని క్రమంలో దాన్ని అసలు అధ్యయనం చేయకుండా ఎవరో ఒక అనుభవజ్ఞుడి దగ్గరికి వెళ్ళి ఆయన అనుభవాన్ని అర్థిస్తున్నారంటున్నాను నేను. అది ఇక్కడే ప్రాబ్లం అవుతుంది. మీకు ఏం కావాలో దాని మీద మీకు ఒక స్పష్టమైనటువంటి అనుభవం మీకు ఉండాలి. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు మీ గురించి మీరు కొంత అంతరంగ అన్వేషణ చేయాలి. మీకు మీరు అందనప్పుడు ఆ అనుభవాన్ని తీసుకెళ్ళి అనుభవజ్ఞుడితోటి పంచుకోవాలి. మీరు అసలు మీ అంతరంగాన్ని ఏమాత్రం ప్రశ్నించకుండా, మీకేం కావాలి అన్న కనీస శోధన లేకుండా, ఎవరో చెప్పిన మాటల్ని, పుస్తకాలని, ఇదిగో ఇటువంటి సత్సంగాల్ని మీరంతా గుడ్డిగా ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే తెలుసా, మీకు ఏది కావాలో అది కాకుండా ఇంకొక దాన్ని అన్వేషించడం కోసం అక్కడి నుంచి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారంటున్నాను నేను. అది మీరు ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు ముందు దాన్ని మీరు కొంచెం అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసినప్పుడు మీకు కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ని పట్టుకుని వెళ్ళి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి దాన్ని డిస్కస్ చేస్తే, అనుభవజ్ఞుడి దగ్గరికి వెళ్ళి దానికి కావాల్సింది ఏదో అని చెప్తారు. అసలు ఏమీ చేయకుండా ఉంటే అప్పుడేమవుతుందంటే మీకు ఆ లేజినెస్ పెరిగిపోతుంది అంటున్నాను నేను. మాట్లాడు. అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా, మీకు ఏది కావాలో దాన్ని ముందు నిర్ధారణ చేసుకుని దానికోసం మీరు ఎంతో కొంత ప్రయత్నించాలి, అంతరంగం పట్ల కాస్త అవగాహన కలిగి ఉండాలి అని. ఈ 2 సైలెంట్ రిట్రీట్స్లోని లాస్ట్ టైం నేను అటెండ్ అయ్యాను స్వామి.
ఇప్పుడు ఈ సైలెంట్ రిట్రీట్లో ఉన్నప్పుడు, లేదంటే నేను కాస్త ఏకాంతంగా ఉన్నప్పుడు, ఇది కూడా నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటే ఈ దేహం నేను కాదు అన్న నిర్ధారణ అది స్పష్టంగా ఉంది స్వామి. అయితే తర్వాత ఏకాంతంగా కూర్చున్నప్పుడు కానీ ఇది కానీ ఇన్నాళ్ళ నుంచి ఉన్న అలవాట్ల వేగం వీటితో కాస్త దీని మీద ధ్యాస, ఏదన్నా చిన్నది అలజడి కానీ లేకపోతే చిన్న కాలు నొప్పి వేలు నొప్పి ఏదన్నా ఉన్న దృష్టి దాని మీద కేంద్రీకరించడం జరిగేది. కానీ ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత ఇది నేను కాదు కదా, నా ప్రాధాన్యత దేనికి నేను ఇస్తున్నాను అని అనుకున్నప్పుడు నా దేహం తేలికవ్వడం, మరి కొద్దిసేపటికి అది శ్వాస నెమ్మదించడం, తలంపు అనేది ఆగడం అంతా కూడా ఏకకాలంలో అది స్పష్టంగా తెలుస్తుంది స్వామి. అయితే అక్కడ స్పష్టత నుంచి కూడా నేను నా స్పృహని కానీ, నేను దేహం కాదు, నేను ఆత్మనని కానీ ఏ నిర్ధారణ లేకుండా అక్కడ అది ఎలా చెప్పడం అంటే ఇంకా ఏం లేదు, ఒక బ్లాంక్గా ఆ స్పేస్ని అలా చూస్తూ ఉంటే కొంచెం తెలుస్తుంది స్వామి. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఆ వస్తువు పట్ల ఎలాంటి నిర్ధారణ కానీ ఒక ప్రణాళికలు కానీ ఏది వద్దు అని మీరు ఇప్పుడు చెప్పినప్పుడు అందులోంచి నాకు వచ్చిన క్లారిటీ అంటే దీనిని కొనసాగిస్తే వ్యక్తి భావన పెరుగుతుంది తప్ప నా పట్ల నాకు అవగాహన అనేది కలగడం లేదు అన్నది స్పష్టం అవుతుంది. మరి దీన్ని ఇంకొంచెం మీరు వివరించండి. ఇక అక్కడ ఏమి వివరించడానికి అవకాశం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పే మాట ఇప్పుడు చెప్తున్నాను. మీరున్నారా లేదా? మీరున్నారా లేదా? ఉన్నాను. ఉండి ఉన్నానంటున్నావా, ఉండకుండా ఉన్నానంటున్నావా? ఉండి ఉన్నాను కదా. ఆ ఉండటం ఏంటి చెప్పు. ఒకసారి అంతా ఈ విషయాన్ని ఒకసారి మనంతా డిస్కస్ చేద్దాం. మీరందరూ ఉన్నారా లేదా? ఉండి ఉన్నానంటున్నారా, ఉండకుండా ఉన్నానంటున్నారా? కదా. ఉండే ఉన్నానంటున్నారు అంతేగా. ఆ ఉండటాన్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? సహజంగా ఉంది కదా. దాన్ని మీరేం అబ్జర్వ్ చేయటం లేదుగా. అదేమన్నా మీ మనసుకు అందుతుందా? అంటే వ్యక్తీకరణకు అందుతుందా? అంటే మీరు లేరా? దానికి మీరు అబ్జర్వర్గా ఉన్నారా? అబ్జర్వర్గా ఉన్నారా? లేదు. అక్కడ అబ్జర్వేషన్ కూడా లేదు. అంతే కదా. అక్కడ ఏముంది? అది జస్ట్ బీయింగ్. అక్కడ ఏ అబ్జర్వేషన్ లేదు. అబ్జర్వేషన్ అనేటువంటిది అది దానికి ముందు దశ అంటాను నేను దాన్ని. అర్థమవుతుందా? కొంచెం అబ్జర్వ్ చేయడం అంటే అవగాహన పొందడం అనేటువంటిది అది దీని ముందు దశ. మీరందరూ ఇప్పుడే ఇక్కడే ఉన్నదాన్ని ఉన్నట్టుగా నేరుగా అనుభూతి చెందండి. మీరు ఉన్నారా లేదా? ఉన్నారు. ఉండి ఉన్నానంటున్నారా, ఉండకుండా ఉన్నానంటున్నారా? ఉండే ఉన్నానంటున్నారు అంతేగా. ఆ ఉండటం ఎలా ఉంది? సహజంగా ఉంది అంతేగా. దానికి మీరు అబ్జర్వర్గా ఉన్నారా? దాన్ని మీరు అర్థం చేసుకునేటట్టు ఉన్నారా? నీ మనసుకు పని లేదు అక్కడ.
అదే అపారమైనటువంటి సుఖ సంపద అంటున్నాను నేను. అక్కడ నీ మనసుకు పని లేదంటున్నాను నేను. నీకే ప్రశ్న లేదు. తలంపు లేని స్థితిని అది నువ్వు ఇప్పుడే ఇక్కడే నువ్వు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అది మీ సంస్కారాలు మీ అర్హతలతో అసలు ఎలాంటి సంబంధం లేదు. అసలు మీరు అబ్జర్వర్గా ఉండటం అనేది చాలా ప్రాథమిక దశ అంటున్నాను నేను. అవునా? బీయింగ్కి అలాగేం లేదు. ఏంటది ఉండటంలో అలాంటిది ఏమి లేదు అసలు. అసలు మీ మనసుకు పని లేదు అక్కడ. మీ దేవుడికి ఉనికి లేదు అక్కడ. మీ ప్రపంచానికి తావులేదు అక్కడ. అంటే జగజ్జీవేశ్వర్లకి ఎలాంటి అవకాశం లేదు అక్కడ. నీ నిజమైన అస్తిత్వం అది. అది స్వయంభూ ప్రకటితమని చెప్పడానికి ప్రధాన కారణం అదే. ఎవరి ప్రోత్సాహం లేదు అక్కడ. అది అలా ఉందంతే. ఆ ఉండటాన్ని మీరు ఇప్పుడే అనుభూతి చెందొచ్చు, దాన్ని మీరు వ్యక్తీకరించలేరు. దాన్ని మీరు ఇప్పుడే అనుభూతి చెందొచ్చు, దాన్ని మీరేంటి వ్యక్తీకరించలేరు. కానీ మీ అలవాట్ల యొక్క వేగం దాన్ని వ్యక్తీకరించాలనేటువంటి ఒక కొత్త కోణాన్ని సృష్టిస్తుంది. మీరెళ్ళి వ్యక్తీకరిస్తారు, అది వ్యక్తిత్వానికి అందదు, మీరు దాన్ని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేరు. సో అక్కడ స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. మీ నిజతత్వానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ బోధ అది మీ మనస్సుతోటి సంబంధం లేకుండా అది స్వయంభువై అది దాన్ని అది ప్రకటించుకోవాలంటున్నాను నేను. అది మనం మాట్లాడకూడదు దాని గురించి. దాని గురించి మాట్లాడాలనే ఉద్దేశము, దాన్ని క్రమబద్ధీకరించాలనేటువంటి ఉద్దేశము, దాన్ని భవిష్యత్తు తరాలకు అందివ్వాలనేటువంటి ఉద్దేశము మీ ఆధ్యాత్మిక జీవనాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుంది అంటున్నాను నేను. అది వ్యక్తి నిర్ధారణకు సంబంధించింది కాదు. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయడం అనేటువంటిది అది చాలా ఇనీషియల్గా చేసే ప్రక్రియ. అది అది ఏమీ అనదు, అది దేని గురించి ఎలాంటి నిర్ధారణ చేయదు. అంటే అనదు, అనుకోదు, అది అలాగేం లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అది మీరు అడిగినట్టుగా లేదు, నేను చెప్పినట్టుగా లేదు, మీరు విన్నట్టుగా లేదు, మనం ఊహించినట్టుగా లేదు, అలా లేదు. అది అలా ఉందంతే. ఈ సైన్స్ ఇంకా స్పృహను అందుకోలేదంటున్నాను నేను. అది అందుకోలేదు ఇంకా. ఈ ప్రకృతికి దాని జాడ తెలియలేదంటున్నాను ఇంకా. నేను దేని గురించి చెప్తున్నానంటే సుప్రీం బీయింగ్, దాన్ని నేను నా మాతృభాషలో ఏమని చెప్తానంటే పరస్పర్శ లేని సుఖం అంటాను నేను దాన్ని. అక్కడ ఎవరూ లేరు అసలు. కంప్లీట్ రెస్ట్ అక్కడ, అల్టిమేట్ రెస్ట్. నేచర్కి రెస్టు, గాడ్కి రెస్టు, మీకు కూడా రెస్ట్.
నిజమైనటువంటి విశ్రాంతి మీకు అక్కడే లభిస్తుంది. అయితే మనం నిద్రపోతాం, లేదంటే రెస్ట్ తీసుకున్నాం అంటాం కదా. వాస్తవానికి మన రెస్ట్ అంతా కూడా ఏదో ఒక ఉద్దేశంతో ఉంటుంది. ఇప్పుడు నిద్రపోవడం కూడా దానికి ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. కానీ నేను ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నానంటే అది అల్టిమేట్ రెస్ట్, అది అన్లిమిటెడ్ రెస్ట్. అది ఆ రెస్ట్కి ఎలాంటి ఉద్దేశం లేదు అసలు. అక్కడ నువ్వు అసలు లేవు, అక్కడ నువ్వు అసలు లేవు అసలు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీరున్నారా? లేను అని ఎందుకు అంటున్నారంటే అక్కడ మీ వ్యక్తిగత అనుభవం లేదు కాబట్టి మనం ఏమని చెప్తున్నాం, అక్కడ మనం లేవని అంటున్నాము. అక్కడ వ్యక్తి లేదు, కానీ వ్యక్తికి మూలం ఏదైతే ఉన్నదో, అంటే వ్యక్తి ఎక్కడి నుంచి అయితే ప్రారంభం అవుతున్నాడో అది అక్కడ ఉంది. ఎక్కడ? డీప్ స్లీప్ అంటారుగా, అక్కడ మెలకువలో కూడా ఉంది. మెలకువలో కూడా ఉంది అది. వ్యక్తిత్వం మీకు రెండు దగ్గరలో పడచూపుతుంది. అది ఒకటి కళ, రెండోది మెలకువ. మీరు కళను చూసుకుంటే అక్కడ ఒకడున్నాడు, కళను కనేవాడు ఒకడున్నాడు. అక్కడ ఎవడున్నాడు? కళని కనేవాడు ఒకడున్నాడు. వాడు కళను ఎలా కంటున్నాడు? గతి లేక కంటున్నాడు, అంతే కదా. ఏం ఆప్షన్ లేదు అడికి కదా. అక్కడ కళను కనేవాడు ఎవడైతే ఉన్నాడో ఈలను కూడా వాడే కంటున్నాడు. కళను కనేవాడు ఎవడైతే ఉన్నాడో ఈలను కూడా వాడే కంటున్నాడు. కానీ ఏదో ప్రయోజనంతో కంటున్నాడు. ఇక్కడ అక్కడ ఏం ప్రయోజనం లేదు. అక్కడ కళ కనేవాడు ఏ ప్రయోజనం లేకుండా ఎలాగైతే ఉన్నాడో, ఇక్కడ ఇలని కనేవాడు ఏ ప్రయోజనం లేకుండా ఉంటే వాడుగా ఉంటాడు అక్కడ. అది నేను అందుకే అంటుంటాను ఎప్పుడు కూడా, మీకేదో కావాలంటాను నేను. మీకు ఏది కావాలో మీకు తెలియదు, కానీ మీకేదో కావాలి. ఇదొక పెద్ద ప్రశ్నార్థకము. దీన్ని పెట్టుకుని తను తెలుసుకోవడానికి ఎలా ముందుకెళ్తాడు అంటున్నాను నేను. ఈ మనుషులందరికీ ఏం కావాలంటే ఒక్క దర్శనం చేత అంతా అయిపోవాలి. అస్సలు పెయిన్ ఉండకూడదు, మంచి రిజల్ట్ ఉండాలి కదా. ఎలా సాధ్యం అంటున్నాను నేను. నిన్ను నువ్వు తెలుసుకునే క్రమంలో మీరు ఇతరానికి బానిస అయిపోతున్నారు అంటున్నాను నేను. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అంటే ఏంటి? ఒక పరిపూర్ణమైనటువంటి మహాస్వేచ్ఛను అనుభవించడమేనా కాదా? అంతేనా? మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అంటే ఏంటి? ఒక గొప్ప స్వేచ్ఛను అనుభవించడమే కదా. ఆ గొప్ప స్వేచ్ఛను అనుభవించే క్రమంలో మీరు ఆధ్యాత్మికత పేరుతో ఉక్కు సంకెళ్ళని తగిలించుకుంటారు తెలుసా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, పాపపుణ్యాలు, మంచి చెడ్డలు, ధర్మం, న్యాయం, పవిత్రత, ఇవి చాలా ఉంటాయి ఇందులో. ఇవన్నీ వ్యక్తి ఉద్దేశాలు అంటున్నాను నేను. నా ప్రవర్తన ఎలా ఉండాలి, మీ ప్రవర్తన అలా ఉండాలి, నా బిహేవియర్ ఎలా ఉండాలి, మీ బిహేవియర్ అలా ఉండాలి. మీరు చూడండి, మీ వ్యక్తిత్వాన్ని సవరించుకునే క్రమంలో, అంటే మంచితనాన్ని
అభివృద్ధి చేసుకునే క్రమంలో మీరు ఒక గొప్ప సౌలభ్యాన్ని పూర్తిగా చేజార్చుకుంటున్నారు. అది మీరు మరేదో కాదు, అదంతా మీరే. మిమ్మల్ని మీరు మిస్ అయిపోతున్నారు అక్కడ. మీరు మీరుగా ఉంటే అసలు స్వభావానికి ఏమైనా తావుందా? స్వభావాన్ని మార్చుకోవడం వల్ల, స్వభావానికి మెరుగులు దిద్దుకోవడం వల్ల మీ స్వచ్ఛతను మీరు ఎప్పుడూ అనుభవించలేరంటున్నాను నేను. మీరు ఎప్పుడు మీ బిహేవియర్ని పరిగణలోకి తీసుకోవద్దు. మీరు ఎప్పుడు ఒకటే ప్రశ్నించుకోండి, మీరు ఉన్నారా లేదా? ఏంటి? మీరు ఉన్నారా లేదా అంటే సమాధానం ఏంటి? ఉన్నాను. అంతేకా? మీరు ఉండి ఉన్నాను అంటున్నారా, ఉండకుండా ఉన్నాను అంటున్నారా? ఉండే ఉన్నాను అంటున్నారు కదా. ఉండటం మీ నిజస్థితి, ఉన్నాను అనడం మీ మానసిక స్థితి. మీరు ఉండబట్టే మీ మానసిక స్థితి వచ్చింది తప్ప మీరు లేకపోతే అసలు మీ మానసిక స్థితికి ఉనికి లేదు కదా. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీ మూలమైనటువంటి మీ నిజతత్వం గురించే తెలుసుకోవాలి తప్ప, అర్థమవుతుందా? మనస్సుని సంస్కరించాలని ఎప్పుడు చూడకూడదు. మనసు ఎక్కడ అడ్డుపడుతుందో చూసుకోవాలి. అది ఏం చేసుకుంటారు మనసును సంస్కరించుకుని? ఏం చేస్తారు తెలుసా? గౌరవాలు అనే రేసులో పాల్గొంటారంతే. ఇంకెంతకు మించి ఏం ఒరిగింది ఏం లేదు అక్కడ. నేను ఎప్పుడు చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాను, నిష్ఫలత్వాన్ని గుర్తించాలంటున్నాను నేను. నన్ను చాలామంది ఏమని అడుగుతారంటే, ఇక్కడ జారిపోతున్నానండి, ఇక్కడ జారిపోతున్నానండి అంటారు. అంటే బాగా అర్థం చేసుకోవాలి, మీరేం జారుడు వల్ల ఆట ఆడటం లేదు, మీరేం జారిపోవటం లేదు. అర్థమవుతుందా? అక్కడ జారకుండా ఎలాగైనా ఉండాలి అనే ప్రతిపాదన చేస్తున్నారు. అది మీకు అడ్డు. మీరు జారట్లేదు. నిజంగా జారిపోతే, జారుడు వల్ల ఆట ఆడి జారిపోతే మీకు మంచిది. అది మీకు పడితే దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలితే మీకు తెలుస్తుంది విషయం. మీరు మీ గురువు దగ్గర చేసే సంప్రదింపులన్నీ అది పూర్తి వ్యక్తిత్వమే. మీ దేవుడి దగ్గర మీరు చేసే సంప్రదింపులన్నీ కూడా అది పూర్తి వ్యక్తిత్వమే. మీ పూజలు, మీ ప్రార్థనలు అన్నీ కూడా అది పూర్తి వ్యక్తిత్వంతో నిండిపోయింది అంటున్నాను నేను. మీరు చేసే ప్రొజెక్షన్లు కూడా దానికి ఏదో కారణం ఉంటుందంటున్నాను నేను. ప్రొజెక్షన్లు శుక్రవారం ఒకటి, మంగళవారం ఒకటి, సోమవారం ఒకటి ఏవో ఉంటున్నాయి కదా జనరల్గా. దానికి ఏదో కారణం ఉంటుంది. ప్రేమ లేదంటున్నాను. మీకు నిజంగా ప్రేమ ఉంటే కదలక్కర్లేదు అంటున్నాను. ప్రేమ ఎప్పుడు కదలదు తెలుసా? కోరికలే కదులుతాయి. ప్రేమ ఎప్పుడు కదలదు. వాస్తవంగా ప్రేమ యొక్క దివ్యత్వాన్ని మీరు నిజంగా తెలుసుకుంటే మీకు ఒక గొప్ప అత్యున్నతమైన ఒక విషయం తెలుస్తుంది. అదేంటో తెలుసా? మీరు ఎవరిని ప్రేమించలేరు అని. ప్రేమ అనేటువంటిది ఇది భౌతిక వస్తువులకు సంబంధించింది కాదు. అది పూర్తిగా మీ హృదయం యొక్క పరిపూర్ణత్వం. అది ఆ వస్తువు చేత మీరు ప్రేమించబడతారంతే. మీరు ఎవరిని ప్రేమించలేరు. ఆ వస్తువు యొక్క పరిపూర్ణమైన ప్రేమలో మీ వ్యక్తిత్వం క్షయమవుతుందంతే. ప్రేమ అనేటువంటిది అంతరంగ సౌలభ్యానికి సంబంధించింది. అది బాహ్య వ్యక్తీకరణ కాదు. బాహ్య వ్యక్తీకరణ అంతా అది పూర్తిగా మీ కోరికలకు సంబంధించింది. అది అంటే మీ లాభ నష్ట వ్యాపారానికి సంబంధించింది. మీ ప్రదక్షిణలన్నీ లాభ నష్టాలతోటే ఉన్నాయి. మీ ప్రార్థనలన్నీ లాభ నష్టాలతోటే ఉన్నాయి. కంప్లీట్గా లాభ నష్ట వ్యాపారమే జరుగుతుంది అక్కడ.
మీరంతా పవిత్రంగా ఉండాలనుకుంటున్నారు, ఉండటమే పవిత్రత అనే విషయాన్ని మరిచిపోతున్నారు అంటున్నాను నేను. అసలు ఈ పరిధిలోకే రాకుండా నేను 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 అంటే కూర్చుంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? అది అది జపం చేసేది కాదు. మీరు ఏమైనా వడ్డీ వ్యాపారం చేస్తున్నారా లెక్కలేసుకోవడానికి? అది అలా లేదు. వాస్తవికత అలా లేదు. మీ సహజత్వం మీకు చాలా సహజంగా చాలా నేరుగా ఉందంటున్నాను నేను. అది మీ సహజత్వం. ఆ సహజత్వానికి మీ మానసిక వైఖరి ఏదో ఎక్కడో తగులుతుంది అక్కడ. అంటే ఆ ట్యాప్లో ఏదో అడ్డుపడింది అనమాట. దాన్ని అసలు మనం బేసిక్ లెవెల్లో దాన్ని కరెక్ట్ చేసుకునే ఒక కొత్త విధానాన్ని ఎవరికి వారు దాని గురించి యోచించాలి, ఎవరికి వారు కొత్త విధానాన్ని తయారు చేసుకోవాలంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఏమీ కారు. ఇక్కడ మనం అంతా కూర్చొని ఉన్నాం కదా, మనం అందరూ చాలా భిన్న భిన్న స్వభావాలు కలిగి ఉన్నామంటున్నాను నేను. ఎలా ఉన్నాం మనమంతా? భిన్న స్వభావం కలిగి ఉంది. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు మీకు కొంత ప్రేరణ ఇవ్వగలుగుతాయి తప్ప వాస్తవికత మీ అనుభవానికి తగ్గట్టుగా ఈ మాటలు ఏమీ కూడా మీకు అది బోధించడానికి ఉపయోగపడమంటున్నాను. కొంచెం ప్రేరణ ఇవ్వగలుగుతాయి. కాస్త ఆ ప్రేరణను ఉపయోగించుకుని మీ అంతరంగ ఆ సౌలభ్యంలోనికి ఆ స్వేచ్ఛగా మీరు కొంచెం లోపలికి వెళ్ళాలంటున్నాను నేను. ఉండటం గురించి ఎలాంటి చర్చ లేదు. ఆ ఉండటం అనే దానికి ఏదో అడ్డుపడుతుంది, దాని గురించే చర్చ అంతా. అంతేనా కదా? అదేదో అడ్డుపడుతుంది దానికి. ఉండటం గురించి ఎవరు మాట్లాడినా అది ఎవరికి ఎందుకు ఉపయోగపడదు? అది నిజమే. ఉండటం గురించి నేను ఒక 10 గంటలు మాట్లాడితే అది ఎవరికి ఎందుకు ఉపయోగపడదు? అది అదంతా గాలిని ఎలా 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 అంటే ఏముంది? ఏమీ లేదు అసలు. అది ఎవరికి దేనికి ఉపయోగపడదు? అది ఉండటం గురించి మాట్లాడకుండా మనమంతా హాయిగా అలా ఉంటే మనకు బాగా ఉపయోగం. అది ఆ ఉండడానికి ఏదో అడ్డుపడుతుంది. ఆ ఉండటం అనేటువంటి దానికి ఏంటిది ఏదో అడ్డుపడుతుంది. దాని గురించి ఈ చర్చ అంతా. దాని పట్ల అవగాహన కలిగితే ఆ అడ్డు నువ్వే అని తెలుస్తుంది, ఇంకెవరు కాదని తెలుస్తుంది. అప్పుడు ఎవరిని నిందించవు. నీ వల్లే అడ్డు అనే విషయం నీకు తెలిస్తే నువ్వు అడ్డు తప్పుకుంటావు అంతే. ఇదే విషయాన్ని ఒకళ్ళు వెనక నుంచి ముందుకు చెప్తారు, ఒకళ్ళు ముందు నుంచి వెనక చెప్తారు, ఇక్కడి నుంచి ఈ పక్కకి చెప్తారు, ఆ పక్క నుంచి ఈ పక్క వస్తారు, ఏవో రకరకాల ధోరణిలో చెప్తారు అంతే. వాడు ఎవడైతే చెప్తున్నాడో వాడికి సంబంధించింది, ఇంకొకటి సంబంధం లేదు ఇది. ఎందుకంటే అందరూ భిన్న స్వభావాలు కాబట్టి, చెప్తున్నాం కాబట్టి. జస్ట్ బీయింగ్. ఆ ఉండటం మనందరి అనుభవంలో ఉందంటున్నాను నేను. దాన్ని ప్రశ్నించొద్దు. అది ఒక మహా గొప్ప శక్తిపాతం అని వ్యక్తీకరించొద్దు. నాకు అది కలిగిందని అనొద్దు. అర్థమైందా? నాకు అది కలగలేదు అని అనొద్దు. అసలు దాని విషయంలో మాట్లాడద్దు అంటున్నాను నేను. మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత సమృద్ధిగా ఉంటారు. మనం ఎంత ఎక్కువ డిస్కషన్స్లోకి వెళ్తే అన్ని కొత్త ప్రశ్నలు వస్తాయి, అంత అసహనం కూడా వస్తుంది. ఎందుకనంటే ఇందులో అది ఇమిడి లేదు. ఇందులో అది ఇమిడి లేదు. అది కాబట్టి మీరు చాలా దగ్గరగా ఉన్నారు, చాలా సమృద్ధిగా ఉన్నారు. అది ఇక్కడే మీ స్పృహ మీకు చాలా స్పష్టంగా అది అనుభవపేతం అవుతుంది. అది
దాని గురించి ఎలాంటి వివరణ అవసరం లేదు, దాని గురించి ఎలాంటి ప్రశ్న అవసరం లేదు. మీ సన్నిధి యొక్క సౌలభ్యాన్ని మీరు నిరంతరాయంగా అనుభవిస్తూనే ఉన్నారు. అక్కడ సేద తీరమంటున్నాను నేను.